నా పేరు రాజన్న. టుడే 18 న్యూస్ ఛానల్ సీఈఓగా పనిచేస్తుంటా. నేను ఒక జర్నలిస్ట్గా. దళిత హిందూ క్రైస్తవ బిడ్డగా నేను విజయ విహార రమణమూర్తి గారిపైనటువంటి జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ పరిచయం ఏ విధంగా అంటే నా కంట్లో నీళ్లు ఆగలేనంతగా. అసలు ఆయన స్టూడియోకు నేను పోయింది 1-2 సార్లు మాత్రమే. నేను ఒక జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి అర్హుని కాదు. అక్కడ చూసినటువంటి కొన్ని పత్రికలు ఏవైతే గోడకు స్టిక్ చేసిర్రో దీనితో పోలిస్తే ఇదొక జర్నలిజమా అనేది ఒక భావన నాకు ఏర్పడింది. నిజానికి నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్ లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ నేను చూసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 100 సార్లు మా ఎండి మేడం గారి దగ్గర నేను అనింటా, అసలు ఇది ఏంది మేడం, ఎక్కడ పోతుంది సమాజం, ఏమైతుంది, మానవత్వం మంట కలిసిపోతుంది కదా. సద్గురువులైనటువంటి స్థితప్రజ్ఞులు విజయ విహార రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ సమాజము ఎటు చూస్తుంది ఈ దాడి పైన అనే ఒక భావన నాకు మొదలైంది. నిజానికి వినాశన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణం ఏంటి అంటే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానము రాలేక, ఆ ప్రశ్నకు సమాధానము చెప్పలేక విరుచుకుపడడం, అవతలి వ్యక్తులపై దాడి చేయడం అనేటువంటిది వినాశనం ధర్మం యొక్క లక్షణం, అందుట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క లక్షణం అని నేను ఈ సభ వేదికగా నేను తెలియజేస్తున్నాను. నిజానికి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏంటి, హిందూ యొక్క భావజాలం ఏంటి, బజరంగుల యొక్క భావజాలం ఏంటి అంటే సంస్థలు పెట్టుకోవడానికి మాత్రమే కాదు, అందుట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే నా వయసు 32 సంవత్సరాలు. ఈ సభలో నాకు నా మాటను గౌరవించి ఇక్కడికి పిలిపించి నాతో మాట్లాడిస్తున్నటువంటి విజయ విహార రమణమూర్తి గారి గురించి ఆయన ఇచ్చినటువంటి బుక్కులు నేను కొన్ని చదివినట్టయితే ఆ బుక్కులో ఉన్నటువంటి ఆయన రాసినటువంటి రాతల్లో అసలు బాడీలో ఉన్నటువంటి రక్తం మరిలిపోతుంది. ఎందుకనంటే ఇది కదా జర్నలిజం, ఇది కదా ప్రశ్నించే తత్వం, ఇది కదా సనాతన ధర్మం యొక్క లక్షణం అనేది నాకు మొదలైంది. నిజానికి చెప్పాలంటే నేను ఇందాక ఒక మాట అన్నా, వినాశనం ధర్మం యొక్క లక్షణం ఏంటి అని అంటే, ఎదుటి వ్యక్తి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఎదుటి వ్యక్తిపై విరుచుకుపడడం, దాడి చేయడమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణం. నిజానికి ఈ ఆర్ఎస్ఎస్ అనేది కూడా రాజకీయ పరంగా నడుస్తుంది, ఈ హిందుత్వం అనేది కూడా రాజకీయంగా పరంగా నడుస్తుంది. ఈ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో రాజకీయం కోసం కేవలం వాడుకుంటున్నారు అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే విధంగా విజయ విహార రమణమూర్తి గారిపై జరిగినటువంటి దాడి ఎవడైతే చేసిండో వాడు, నేను అనుకున్నా గతంలో ఒకసారి పగడాల ప్రవీణ్ అన్న గారి పైన దాడి జరిగి ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణం వెనుక ఉన్నటువంటి వాళ్ళ భార్య ఒక మాట ఏం చెప్పిందనంటే, నేను అతన్ని క్షమిస్తున్నా అని చెప్పడం జరిగింది. అదే మాట నేను మా మేడం అడిగిన, మేడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత మంచి మనసు ఉంటుందా అనుకుంటే, ఉంటది ప్రేమ ఎందుకు ఉండదు, ఆ మాట రేపు వస్తుంది చూడని నాకు చెప్పడం జరిగింది. అదే మాట విజయ విహార రమణమూర్తి గారి నోటి నుంచి ఈ రోజు నేను విన్నా, అతన్ని క్షమించిన అని చెప్పడం జరిగింది. నిజానికి వాడిని విజయ విహార రమణమూర్తి గారి క్షమించిండేమో కానీ సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఆయనను క్షమించరు. నేనైతే అస్సలు క్షమించను. ఎందుకనంటే ఇది సనాతన ధర్మం యొక్క లక్షణం కాదు అని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. నిజానికి వాడు ఎక్కడ ఉన్నా సరే వాడు ఏడ కనిపించినా సరే సనాతన ధర్మం గురించి యొక్క లక్షణాలు తెలుసుకోరా అని చెప్పి చెప్పు తీసుకొని వాడిని కొట్టండి అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.